భూమిని గగనే కాపాడాడు. ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ అలా ఉన్నట్లుగా వచ్చేటట్లు చేసింది గగనే అని ఇక డైరెక్టర్ జయవర్ధన్ ద్వారా నిజం తెలిసిపోతుంది. భూమి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చంపడానికి కత్తులతో భూమిపై విరుచుకుపడతారు. గగన్ అయితే కారులో వెళ్తూ భూమి ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళీ భూమిని వెతుకుతూ ఉంటాడు. భూమి ఒకచోట కూర్చొని గడ్డ చేతులు పెట్టుకొని గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేను శరత్చంద్ర కూతుర్నని గగన్ గారికి అసలు ఇష్టం ఉండదు. నాపై కోపం ద్వేషం పెంచుకున్నాడు. అలాంటిది నేను శరత్చంద్ర గారి కూతుర్నని నిరూపించేలా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేలా చేశారు. గగన్ గారు ఎంత మంచివారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ కత్తి తీసుకొని భూమిపై ఇక విరుచుకుపడతాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ అయిన నైని ఆ రౌడీల్ని బాగా కొడుతూ ఉంటుంది. ఇక రౌడీలందరినీ కూడా బాగా కొడుతూ ఉంటే ఇక భూమిని మాత్రం చంపడానికి ఆ రౌడీలు మళ్ళీ ఎగబడుతూనే ఉంటారు. నైని వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి తరిమేస్తుంది. వాళ్ళందరూ పారిపోతారు. రౌడీలందరినీ కూడా బాగా కొట్టిన తర్వాత భూమిని కాపాడటంతో భూమి అయితే చాలా సంతోషపడుతూ షాక్ అయి నైని వైపే చూస్తూ ఉంటుంది. నైని భూమి దగ్గరికి వస్తుంది. ఐఎమ్ నైని, ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, మీ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్ని అని షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంటుంది. భూమి అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దండం పెడుతూ ఉంటుంది. ఇక మీదట నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నీ సేఫ్టీ మొత్తం చూసుకునే బాధ్యత నాది అని నైని అంటుంది. మీ నాన్నని చంపాలని చూసిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంటి దగ్గర అయితే చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అయితే ఇక బాగా కంగారు పడుతూ ఉంటాడు. అపూర్వ కూడా బాగా కంగారు పడుతూ ఉంటుంది. వంశీ కూడా ఇక కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఈ నలుగురిలో శరత్చంద్రపై అటాక్ చేసింది ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.